కాంగ్రెస్ తో ప్రయాణం వరుసగా 2 సార్లు విజయం, తర్వాత పార్టీ మార్పు, మరోసారి విజయం, మొత్తం 3 సార్లు విజయ దుందుంబి మోగించారు. 4వసారి విజయానికి ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డాడు. ఆయన చేసిన తప్పులే ఈ పరిస్థితికి కారణమనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. యలమంచిలి నియోజకవర్గ పరిధిలోని రాజకీయ నేతల్లో ఒకరు మాజీ ఎమ్మెల్యే యువి రమణమూర్తి అలియాస్ కన్నబాబు. దివంగత వైఎస్ఆర్ అంటే అభిమానం. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2004లో తొలిసారి కాంగ్రెస్ టికెట్ అందుకుని విజయం సాధించారు. 2009లోనూ గెలుపును అందుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభావం కోల్పోవడంతో వైఎస్ఆర్ తనయుడు పెట్టిన వైసీపీలో జాయిన్ అయిపోయారు. 2014లో టికెట్ కూడా ఆశించారు. కానీ పార్టీ అధినాయకత్వం టికెట్ కేటాయించకపోవడంతో టీడీపీకి మద్దతు ఇచ్చారు. అప్పటి టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మళ్లీ 2019 నాటికి వైసీపీ అధినేత జగన్ మనసు మార్చుకున్నారు. కన్నబాబు కేడర్ ప్రభావాన్ని తెలుసుకుని టికెట్ కేటాయించారు. టీడీపీ జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి స్వల్ప ఓట్ల మెజార్టీతో కన్నబాబు విజయం సాధించారు. రెండు 2019 ఎన్నికల్లో కన్నబాబు విజయంపై కూడా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. గెలుపు కోసం తను సుదీర్ఘ రాజకీయ చతురతను ప్రదర్శించారని అంటుంటారు. తన డబ్బు పలుకుబడితో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను కొనేశారనే నానుడు కూడా ఉంది. జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ తో పాటు టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్ ను కూడా కొనేశారనే ప్రచారం కూడా సాగింది. అందుకే 2019 ఎన్నికల్లో గెలిచారని చెబుతుంటారు. ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి కూడా ఏమీ లేదంటున్నారు. ప్రధాన రహదారిలోని రైల్వే ట్రాక్ వద్ద బ్రిడ్జిని పూర్తి చేయడం తప్ప చేసిందేమీ లేదనే వాదన కూడా బలంగా ఉంది. మనకి యలమంచిలి కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి లాస్ట్ ఎలక్షన్లో మన రాజు గారు ఓటమి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ఏదైతుందో ఓటు చీలిక అనేది బాగా వీళ్ళు ప్లస్ అయింది అనుకున్నారు వైసీపీలు, కానీ కూటమికి బాగా ప్లస్ అయింది. దానివల్ల అది వాళ్ళకి కొంచెం ప్లస్ అయింది. అదేవిధంగా అనకాపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ మన కొంతల రామకృష్ణ గారికి కూటమిలో సీటు రావడం వల్ల, కొంతల రామకృష్ణ గారు సీనియర్ నాయకుడు అవడం వల్ల కొంతల రామకృష్ణ గారికి సంబంధించిన వ్యక్తులు, ఆయన తాలూకు కార్యకర్తలు కూడా ఆ యలమంచిలి కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించడం, అదేవిధంగా ఎంపీగా వచ్చిన సీఎం రమేష్ గారు ఎవరైతే ఉన్నారో, సీఎం రమేష్ గారు గ్రౌండ్ లెవెల్ వర్క్ అయితే బాగా చేయడం జరిగింది. గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలే ఆయన వాక్చతుర్యం ద్వారా కొంచెం ఆకట్టుకొని వాళ్ళు మంచి చేసుకొని ఆ విధంగా ఓట్లు అనేది కూడా సేకరించడం జరిగింది. అంతేకాకుండా ఇంకో మైనస్ ఏంటంటే, ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యకర్తలు అన్న వాళ్ళు ఈ నమ్ముకున్న వ్యక్తులు 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ టికెట్ దక్కించుకున్న కన్నబాబు కూటమి ధాటికి చావు దెబ్బతిన్నారు. కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. దాదాపు 49,000 ఓట్ల మెజార్టీతో విజయ్ కుమార్ విజయం సాధించారు. దీంతో కన్నబాబు తలెత్తుకోలేని పరిస్థితి ఉత్పన్నమైంది. అదే పార్టీ సపోర్ట్ చేస్తూ కూటమికి కూడా కొంతమంది కార్యకర్తలు సపోర్ట్ చేయడం బాగా మైనస్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే, పబ్లిక్గా మాట్లాడుకునేది ఏంటంటే, రాజు గారికి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం దురుసుగా మాట్లాడతారని అదొక మైనస్ కూడా ఉంది. ఏదేమైనా ఎంతవరకు అయినా సరే, వ్యక్తిగతంగా ఎంత మంచి వ్యక్తి అయినా లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమంలో వయసులో పెద్దవాడైనా సరే చాలా కార్యక్రమంలో ఆ వయసులో కూడా చాలా బాగా కష్టపడి బాగా తిరిగారు. పార్టీకి అతీతంగా కూడా చాలా కార్యక్రమాల్లో తనకు సొంత కార్యకర్తలే కాకుండా అందరికీ కూడా చాలా మంచి చేశాడు. చాలా మంచి వ్యక్తి. వయసు కూడా కొంచెం ఎక్కువ ఉండడంతో తన కుమారుడి చేత కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి చదువు కూడా ప్రజల్లో కొంచెం మైనస్గా ఉంది. ఏదైనా కానీ వచ్చేది జమిలీ ఎలక్షన్లో కాన్స్టిట్యున్సీలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఈ కాన్స్టిట్యున్సీలో కొన్ని ప్రాంతాలు మళ్ళీ కొత్త కాన్స్టిట్యున్సీ వస్తాయి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. కన్నబాబు వ్యక్తిత్వంపై కూడా పలు విమర్శలు ఉన్నాయి. ఆయన కోపిస్టి అని అంటుంటారు. ఆయన పట్టుకున్న కుందేలుకు 3 కాళ్లు అన్నట్లుగా వ్యవహరిస్తారనే టాక్ ఉంది. అంతేకాదు, ఆయన ముందు ఏ కార్యకర్త మాట్లాడే ధైర్యం చేయరట. 1 మ్యాన్ ఆర్మీగా వ్యవహరిస్తారని, సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
నిజానికి కన్నబాబుతో పోటీ చేసిన ప్రత్యర్థులెవరూ ఆర్థికంగా ఆయనంత బలమైన వ్యక్తులు కాదు. కానీ ఆయన వ్యవహార తీరే కొంపముంచింది అనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఉన్న 15 ఏళ్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఒకవేళ అదే జరిగి ఉంటే కన్నబాబుకు ఈ పరిస్థితి వచ్చేది కాదనేది నియోజకవర్గ ప్రజల మనోగతం. యలమంచిల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కన్నబాబు కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా? అసలు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకుంటారా? ఒకవేళ ఇస్తే గెలుస్తారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తిని రేపుతున్నాయి. తీరు మార్చుకోకపోతే తిప్పలు తప్పవనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. మరి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ఎలా ముందుకెళ్తారు? విమర్శలకు ఎలా చెక్ పెడతారో తెలియాలంటే మిగిలిన 4.5 ఏళ్లు ఎదురు చూడాల్సిందే.